హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రైన్కి కంటిన్యూస్గా పవర్ సప్లై అందించడానికి ఓహెచ్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో తెలుసుకుందాం. అంతేకాకుండా టీఆర్డీ అంటే ఏమిటి, టీఆర్డీని ఎన్ని భాగాలుగా విభజించారు అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. టీఆర్డీ అంటే ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్. ఒక ట్రైన్ మూవ్ అవ్వడానికి కావలసిన ఎలక్ట్రికల్ ఎనర్జీని అందించే నెట్వర్క్ అంతటిని కలిపి టీఆర్డీ అంటాం. ఈ టీఆర్డీని 3 భాగాలుగా విభజించారు. అవి పిఎస్ఐ, ఓహెచ్ఈ అండ్ ఆర్సీసీ. పిఎస్ఐ అంటే పవర్ సప్లై ఇన్స్టాలేషన్. ఒక ట్రైన్ మూవ్ అవ్వాలంటే మనకి 25 kV 50 Hz సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై అవసరం. గ్రిడ్ నుంచి మనం ఎక్స్ట్రా హై వోల్టేజ్ సప్లైని తీసుకుని దాన్ని మనం 25 kVగా కన్వర్ట్ చేసి ఓహెచ్ఈకి అందిస్తాం. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి టీఎస్ఎస్లో జరుగుతుంది. టీఎస్ఎస్ అంటే ట్రాక్షన్ సబ్స్టేషన్. టీఎస్ఎస్, ఎస్పీ మరియు ఎస్ఎస్పీలు అన్నీ కూడా పిఎస్ఐలోకి వస్తాయి. ఎస్పీ అంటే సెక్షనింగ్ అండ్ ప్యారలింగ్ పోస్ట్, ఎస్ఎస్పీ అంటే సబ్ సెక్షనింగ్ అండ్ ప్యారలింగ్ పోస్ట్. ఈ ఎస్పీ మరియు ఎస్ఎస్పీల ద్వారా మనం అప్ అండ్ డౌన్ ఓహెచ్ఈలో ఉన్న పవర్ని ఈక్వల్ చేస్తాం. ఆర్సీసీ అంటే రిమోట్ కంట్రోల్ సెంటర్. టీఎస్ఎస్, ఎస్పీ మరియు ఎస్ఎస్పీల్లో ఉన్న ఇంటరప్టర్స్ మరియు సర్క్యూట్ బ్రేకర్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా ఈ ఆర్సీసీకి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ ఆర్సీసీ నుంచి ఇంటరప్టర్స్ని మనం ఆపరేట్ చేయవచ్చు, వాటి పొజిషన్ కూడా తెలుసుకోవచ్చు. ఇంటరప్టర్స్ని మనం ఓహెచ్ఈలో సప్లైని ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి మరియు ప్యారలల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఆర్సీసీ నుంచి ఈ ఆపరేషన్స్ అన్నీ చేసే వ్యక్తిని మనం టీపీసీ అంటాం. టీపీసీ అంటే ట్రాక్షన్ పవర్ కంట్రోలర్. ఓహెచ్ఈ అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్. రైల్వే ట్రాక్పై ఉన్న కరెంట్ క్యారింగ్ పార్ట్స్ మరియు వాటికి సహాయకంగా ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కలిపి ఓహెచ్ఈ అంటాం. కాంటాక్ట్ వైర్. దీని ద్వారా మనం ఎలక్ట్రికల్ లోకోకి పవర్ సప్లైని అందిస్తాం. ఇది రైల్వే ట్రాక్ పైన వేలాడుతూ ఉంటుంది. దీని క్రింద నుంచి మూవ్ అయ్యే ట్రైన్ ప్యాంటోగ్రాఫ్ ద్వారా నిరంతరం కాంటాక్ట్ వైర్ని టచ్ చేస్తూ పవర్ సప్లైని డ్రా చేసుకుంటుంది. ఈ కాంటాక్ట్ వైర్ను మనం హార్డ్ డ్రాన్ కాపర్తో తయారు చేస్తాం. దీంట్లో మనం 99.9% ప్యూర్ కాపర్ని వాడుతాం. కాంటాక్ట్ వైర్కి పైన ఉన్న వైర్ని మనం క్యాటనరీ వైర్ అంటాం. దీన్ని క్యాడ్మియం కాపర్తో తయారు చేస్తారు. ఈ క్యాటనరీ వైర్లో 19 స్ట్రాండ్స్ ఉంటాయి. దీనిలో సుమారుగా కాపర్ 80% మరియు క్యాడ్మియం 20% ఉంటాయి. ఈ క్యాటనరీ వైర్ కాంటాక్ట్ వైర్కి సపోర్టివ్గా ఉంటుంది. క్యాటనరీ వైర్ మరియు డ్రాపర్స్ను ఉపయోగించి కాంటాక్ట్ వైర్లో ఉన్న శాగ్ని మనం తగ్గించవచ్చు. కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్ రెండూ కలిపి సుమారుగా 157 స్క్వేర్ mm ఏరియాని కలిగి ఉంటాయి. 1 స్క్వేర్ mm ఏరియా గల కాపర్ ద్వారా మనం 4 amps కరెంట్ని పంపించవచ్చు. అదేవిధంగా ఈ రెండింటిని ఉపయోగించి మనం 600 amps కరెంట్ని ట్రైన్కి అందించవచ్చు. కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్ల మధ్య ఎలక్ట్రికల్ కంటిన్యూటీ కోసం మనం సీ-జంపర్ని వాడతాం. 2 ఎలక్ట్రికల్ కండక్టర్స్ మధ్య విద్యుత్ సప్లై కోసం మనం ఉపయోగించే ఒక వైర్ని జంపర్ అంటాం. ఈ కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్లకి సపోర్ట్ చేయడానికి మనం క్యాంటిలివర్ని వాడతాం. క్యాంటిలివర్కి సపోర్టివ్గా మాస్ట్ ఉంటుంది. భూమిలో నిలువుగా పాతిన స్తంభాన్నే మనం మాస్ట్ అంటాం. దీనికి మనం క్యాంటిలివర్ని ఎరెక్ట్ చేస్తాం. క్యాంటిలివర్లో ఉన్న స్టేట్ ట్యూబ్, బ్రాకెట్ ట్యూబ్, ఆర్టీ ట్యూబ్, స్టడీ ఆర్మ్లను ఉపయోగించి క్యాటనరీ మరియు కాంటాక్ట్ వైర్లకు సపోర్ట్ని ఇస్తుంది. కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్లను యాంకర్ చేయడానికి మనం ఎఫ్టీఏ మరియు ఏటీడీలను వాడతాం. ఎఫ్టీఏ అంటే ఫిక్స్డ్ టెర్మినేషన్ యాంకర్. అంటే ఇక్కడ కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్లు ఫిక్స్డ్గా యాంకర్ చేయబడతాయి. ఏటీడీ అంటే ఆటో టెన్షనింగ్ డివైస్. దీన్నే మనం రెగ్యులేటింగ్ ఎక్విప్మెంట్ మరియు బ్యాలెన్స్ వెయిట్ యాంకర్ అని కూడా అంటాం. దీన్ని కూడా మనం ఓహెచ్ని యాంకర్ చేయడానికి ఉపయోగిస్తాం. ఏ మెటీరియల్ అయినా వేడికి సాగుతుంది, అలాగే చల్లదనానికి దగ్గరగా అవుతుంది. అదేవిధంగా క్యాటనరీ మరియు కాంటాక్ట్ వైర్స్ కూడా వేసవి కాలంలో దూరంగా సాగుతాయి, శీతాకాలంలో దగ్గరగా ముడుచుకుపోతాయి. ఈ విధంగా సాగినప్పుడు ఓహెచ్లో శాగ్ ఎక్కువయ్యి క్రిందికి వేలాడకుండా ఉండటం కోసం మనం ఏటీడీలను ఉపయోగిస్తాం.
కాంటాక్ట్ మరియు క్యాటనరీ వైర్లు సాగినప్పుడు ఏటీడీలో ఉన్న కౌంటర్ వెయిట్స్ కారణంగా ఆ శాగ్ మొత్తం ఏటీడీ వైపుకు చేరుతుంది. ఈ విధంగా ఏటీడీలు ఓహెచ్లో శాగ్ లేకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మెయిన్ లైన్స్లో ఎక్కువగా ఓహెచ్ని యాంకర్ చేయడానికి ఇరువైపులా ఏటీడీలను వాడుతాం. ఈ విధంగా యాంకర్ చేయబడ్డ 2 ఏటీడీలు లేదా 2 ఎఫ్టీఏల మధ్య దూరాన్ని మనం టెన్షన్ లెంత్ అంటాం. ఈ టెన్షన్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్స్ ఆర్ 20 కిలోమీటర్స్ ఉంటే ఓహెచ్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది టెన్షన్ లెంత్ మొత్తం పడుతుంది. కాబట్టి దాన్ని మనం ఈజీగా రెక్టిఫై చేయలేం. కాబట్టి మ్యాక్సిమం టెన్షన్ లెంత్ని 1500 మీటర్స్గా డిసైడ్ చేశారు. ఒక టెన్షన్ లెంత్ ఎండ్ అయ్యి రెండో టెన్షన్ లెంత్ స్టార్ట్ అయ్యే దగ్గర మనకి ఓవర్లాప్లను ఏర్పాటు చేశారు. ఓవర్లాప్ అంటే 2 టెన్షన్ లెంత్లు కలిసి కొంత దూరం ప్రయాణించి మొదటిది యాంకర్ అవుతుంది, రెండో టెన్షన్ లెంత్ కంటిన్యూ అవుతుంది. దీని ద్వారా ఎలక్ట్రికల్ ఇంజిన్ యొక్క ప్యాంటోగ్రాఫ్ ఒక టెన్షన్ లెంత్ నుంచి రెండో టెన్షన్ లెంత్కి ఈజీగా మూవ్ అవుతుంది. ఈ ఓవర్లాప్స్లో ఒక టెన్షన్ లెంత్ నుంచి రెండవ టెన్షన్ లెంత్కు పవర్ కంటిన్యూ కోసం మనం జీ జంపర్స్ని వాడతాం. క్యాంటిలివర్స్ని మనం స్వివలింగ్ టైప్ క్యాంటిలివర్స్ అని కూడా అంటాం. క్యాటనరీ మరియు కాంటాక్ట్ వైర్స్ సాగినప్పుడు లేదా ముడుచుకున్నప్పుడు క్యాంటిలివర్ అనేది అటు ఇటు ఊగే విధంగా డిజైన్ చేశాం. కాబట్టి వీటిని స్వివలింగ్ టైప్ క్యాంటిలివర్స్ అంటారు. కాంటాక్ట్ వైర్ని టచ్ చేస్తూ ట్రైన్ వేగంగా ఒకవైపుకి వెళ్తున్నప్పుడు ఆ దిశలో క్యాంటిలివర్ జరగకుండా ఉండేందుకు మనం యాంటీ క్రీప్ని ఏర్పాటు చేసాం. ఈ యాంటీ క్రీప్ని మనం టెన్షన్ లెంత్ యొక్క మధ్య భాగంలో ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా యాంటీ క్రీప్ని ఏర్పాటు చేయడం వలన క్యాంటిలివర్స్ అనేవి మూవ్ అవ్వకుండా ఉంటాయి. ఈ యాంటీ క్రీప్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఏసీసీ అంటే యాంటీ క్రీప్ సెంటర్, 2 ఏసీఏలు అంటే యాంటీ క్రీప్ యాంకర్స్. అంతేకాకుండా యాంటీ క్రీప్ సెంటర్కి ఒకవైపున ఉన్న ఓహెచ్లో డ్యామేజ్ ఏమైనా జరిగినట్లయితే దాని ప్రభావం రెండో వైపున పడకుండా ఈ యాంటీ క్రీప్ అనేది కాపాడుతుంది.